Hey guys, welcome back to another vlog. ఇది వచ్చేసి కోయంబత్తూర్ వ్లాగ్. ఐ నో చాలా లేట్ అయిపోయింది. ఐఎమ్ సో సారీ. కొంచెం వ్లాగ్స్ డిలే అవుతున్నాయి కాబట్టి. అండ్ ఇక్కడైతే మేము ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయాక మేము ఇప్పుడు రూమ్ సర్చింగ్ లో ఉన్నాము. ఇక్కడేమో నేను రివ్యూ తీసుకుంటున్నా వాళ్ళ జర్నీ ఎలా ఉందో. సో మీరు ఇక్కడ చూడండి. Just now we have reached Coimbatore railway station. Now we are going Rammanalla journey. Sir, Rammanalla. how was your experience? How was your experience, sir? Experience super. Ella super experience. Never. ఇలా మా జర్నీ అయితే ఫన్ తో స్టార్ట్ అయింది. ఇలా ఫన్ చేసుకుంటూ వెళ్ళినాము. అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. కోయంబత్తూర్ లొకేషన్. ఇక్కడ మేము ఎలాంటి ప్లాన్స్ కానీ, ఎలాంటి రూమ్ బుకింగ్స్, ఎలాంటి ప్లానింగ్ కానీ ఏం చేయకుండా డైరెక్ట్ వచ్చేసాము. ఫస్ట్ అయితే మేము రైల్వే స్టేషన్ లో దిగినామంటే మాకు ఒక టాక్సీ అంకుల్ కనపడ్డాడు. ఆ అంకుల్ కి మేము డైరెక్ట్ చెప్పేసాం మాకు ఒక రూమ్ కావాలి, అది రీజనబుల్ ప్రైస్ లో ఉండాలి. సో ఆ అంకలే మాకు ఆ రూమ్ కాడికి తీసుకెళ్లి, ఆ రూమ్ చాలా నీట్ గా క్లీన్ గా ఉంటది అండ్ రీజనబుల్ గా కూడా ఉంటది అని చెప్పి మాకు తీసుకెళ్లాడు. సో మీరు కూడా ఆన్లైన్ ఎలాంటి యాప్స్ వాడకుండా డైరెక్ట్ బుకింగ్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకుంటే మీరు ఆన్లైన్ కూడా బుక్ చేయొచ్చు, కానీ అది కొంచెం కాస్ట్లీ ఉంటది. సో మేమైతే రీచ్ అయిపోయాము హోటల్ దగ్గరికి. మా ఫ్లోర్ వచ్చేసి 3rd ఫ్లోర్ లో ఉండండి. ఇక్కడ లిఫ్ట్ అలాంటిది ఏమీ ఉండదు. మీరు నడుచుకుంటూ స్టెప్స్ పై నుంచి వెళ్ళాలి. అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగుందండి అసలు. సో ఇక్కడ మేము తొందరగా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళాం. బికాస్ అసలు చాలా ఆకలితో ఉన్నాం. Sir? Hi. We are having breakfast. We reached in Coimbatore. So today now we are having breakfast and we will have some rest. And then we start exploring Coimbatore. Yeah. సో ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ కి వచ్చి కూర్చున్నాము. అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే లిటరల్ గా బనానా లీఫ్ లో మాకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసిండ్రు. అది నాకు చాలా నచ్చింది. ఇక్కడ లంచ్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా బనానా లీఫ్ లోనే సర్వ్ చేస్తారంట. అది నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా టేస్టీగా ఉండండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండండి అండ్ చాలా డిఫరెంట్ గా కూడా ఉండండి. సో నేనైతే వీళ్ళ దగ్గర ఉన్న అన్ని బ్రేక్ఫాస్ట్ ట్రై చేసిన, లైక్ ఇడ్లీ, పూరి, వడ, ప్రతి ఒక్కటి ట్రై చేసినాం. ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ రివ్యూస్ అయితే 10/10 ఇవ్వచ్చు. అసలు చాలా టేస్టీగా ఉండండి అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉండే. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ బిల్ ఆల్మోస్ట్ 335 రూపీస్ అయింది. సో ఇక్కడ మేము రెడీ అయిపోయి లోకల్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి విజిట్ చేయడానికి బయలుదేరేసాము. సో ఇక్కడ లొకేషన్ చూడండి, అసలు ఇంత బాగుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ లైక్ మీరు విజిట్ చేస్తుంటే అది ఇంత పీస్ఫుల్ గా ఉంది. అక్కడ మీకు కోయంబత్తూర్ స్టాచ్యూ కనిపిస్తుంది చూడండి. సో మేమైతే ఫస్ట్ వెలంగడి హిల్స్ టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఇది కొంచెం ఇన్ అండ్ అరౌండ్ కోయంబత్తూర్ లో ఉన్న ప్లేసెస్ ఇవి. సో మేమైతే దగ్గరలో ఉన్న అన్ని టెంపుల్స్ అయితే దర్శనం చేసుకోవాలని అనుకున్నాము. బికాస్ మా దగ్గర అంత టైం కూడా ఉండండి. అండ్ ఫస్ట్ ఈ టెంపుల్ కి వెళ్ళి చాలా మంచిగా దర్శనం చేసుకున్నాం అండ్ చాలా పీస్ఫుల్ గా అయింది. సో మా సెకండ్ లొకేషన్ వచ్చి మరుతుమలై టెంపుల్. ఈ టెంపుల్ కి పైన ఆటోస్ కానీ కార్స్ కానీ ఏవి వెళ్ళవు, జస్ట్ వీళ్ళ ఫ్రీ బస్సెస్ వెళ్తాయంట. సో ఆ బస్సులో మేమైతే ఫాస్ట్ గా వెళ్ళిపోయాము. బికాస్ మాకు ఆల్మోస్ట్ 5 o'clock అయింది ఇక్కడ వచ్చే వరకు అండ్ 6 o'clock ఇక్కడ టెంపుల్స్ క్లోజ్. సో అందుకోసం మేము చాలా ఫాస్ట్ గా రష్ అయిపోయి ఫస్ట్ దర్శనం కంప్లీట్ చేసుకోవాలని అనుకున్నాం. అండ్ ఇక్కడ స్టోన్స్ తో ఇలా ఇల్లు కట్టుండండి. అండ్ మేమైతే ఇలా లైన్ లో నిల్చుని ఇంకా మా దర్శనం అయితే చాలా మంచిగా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యాక ఇక్కడ ఒక లొకేషన్ ఉంటది. ఇక్కడ చూడండి మొత్తం కోయంబత్తూర్ సిటీ కనిపిస్తుంది అంట. ఇక్కడైతే మళ్ళా ఫ్రీ బస్సుకు లైన్ ఉంటది, ఆ లైన్ లో ఉండాలి మనము. అండ్ ఈ టెంపుల్ వ్యూ చూడండి, చాలా అంటే చాలా బాగుందండి. అండ్
ఇక్కడ వచ్చినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం నార్మల్ గా తిరుపతి ఎలా అయితే గుట్ట ఎక్కుతామో సేమ్ అలాగే ఇక్కడ కూడా అలాగే గుట్ట ఎక్కి దిగుతాం మనము. అండ్ చాలా పీస్ఫుల్ గా ఉండండి, సీరియస్ గా అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా లైఫ్ లో. అండ్ ఇక్కడైతే మేము ఫాస్ట్ గా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం కోయంబత్తూర్కి, బికాస్ మాకు లైటింగ్ వెళ్లే ముందు మేము కోయంబత్తూర్ రీచ్ అవ్వాలి. అండ్ మాకు లైట్ షో అసలు మిస్ అవ్వాలని కూడా లేకుండే. సో అందుకోసం మేము హరిబరిగా రష్ అయిపోయి కోయంబత్తూర్ రీచ్ అయిపోయాము. యాక్చువల్ గా 2 కిలోమీటర్స్ నడవాలి, ఆర్ఎల్స్ మీకు ఇలా బుల్లెట్ కార్డ్ ఉంటది దానిపైన వెళ్ళొచ్చు మీరు. సో మేమైతే ఇలా వెళ్ళినాము. సో మాకు ఇక్కడ వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 6:30 అలా టైం అవుతుండే. అండ్ లైట్ షో వచ్చేసి 7:30 to 7:50 అరౌండ్ అలా అయిపోతుంది, ఎగ్జాక్ట్ గా 8 o'clock. అండ్ మీరు కోయంబత్తూర్ వచ్చి సపోజ్ ఆ లైట్ షో ఆ ఆర్తి మిస్ అవుతే వేస్ట్ అసలు. అండ్ ఎలా అయితే మేము కోయంబత్తూర్ రీచ్ అయ్యామో మా హార్ట్ బీట్ చాలా పెరిగిపోయింది ఆ శివ స్టాచ్యూ చూసినామని, బికాస్ ఇట్ ఈస్ ఆర్ 2 years డ్రీమ్ అని చెప్పొచ్చు సీరియస్ గా. అసలు మేము 1 year నుంచి కోయంబత్తూర్ ప్లాన్ చేసినప్పుడు ప్రతిసారి క్యాన్సిల్ అవుతూనే ఉండండి. అండ్ మేము లాస్ట్ కు హోప్ వదిలేసి ఏంటంటే మేము వెళ్ళాము, ఆర్ఎల్స్ మేము కోయంబత్తూర్ ఎప్పుడన్నా ఫ్యూచర్ లో చూసుకుందామని. కానీ అది ఎలా జరిగిందో అసలు ఎలా ప్లాన్ అయిందో ఆన్ ద స్పాట్ అసలు మేము 2 days ముందు కోయంబత్తూర్ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకొని 2 years డ్రీమ్ తర్వాత మేము వెళ్ళినాం. అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అసలు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 7 అలా అవుతుండే. అండ్ ఇక్కడ ఇంకా డార్క్ కాలేదు చూడండి 7 అయినా. అండ్ వెదర్ అయితే చాలా బాగుందండి ఆ రోజు. మా లక్ ఏంటంటే ఆ రోజు లైటింగ్ కూడా అవుతుండే కానీ వర్షం పడలేదు. దట్ ఈస్ అవర్ లక్. నిజంగా వర్షం పడి ఉంటే మా దగ్గర ఇంకా ఏ ఆప్షన్ లేకుండే తడవడం తప్ప. సో వర్షం కూడా పడలేదు. అండ్ ఇక్కడ వచ్చిన వైబ్ సీరియస్ గా అసలు చాలా డిఫరెంట్ అండ్ చాలా బాగుంటది. ఒక్కసారి లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అవ్వండి, కోయంబత్తూర్ వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఆ ఆర్తి, ఆ సాంగ్స్, ఆ వైబ్స్ అనేటివి యూ కెన్ రియలీ ఫీల్ ఇట్. అండ్ ఇక్కడైతే లైట్ షో స్టార్ట్ అయింది. సో లైటింగ్ షో కంప్లీట్ చేసుకుని మేమైతే రష్ అయిపోయాం స్వీట్స్ తీసుకోవడానికి, బికాజ్ ఇక్కడ 9 o'clock కరెక్ట్ షాప్స్ క్లోజ్డ్ అంట. సో అందుకోసం మేమైతే ఫ్యామిలీకు ఫ్రెండ్స్కి స్వీట్స్ తీసుకోవాలని చెప్పినాం. ఇక్కడ ఫస్ట్ రూమ్ కాడికి రీచ్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి మేమైతే డిన్నర్కి బయలుదేరాము. ఇక్కడ 1 రెస్టారెంట్స్ చూస్తుంటాం మేము బెస్ట్ రెస్టారెంట్ కోసం. కానీ ఇక్కడ మీకు నాన్ వెజ్ దొరకదు, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. అండ్ నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే ఇక్కడ మనుషులు అందరూ చాలా వెల్కమింగ్గా ఉంటారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు అసలు. సో మేము వెళ్ళి ఫస్ట్ అయితే ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఫ్రై, పన్నీర్ కర్రీ అండ్ బటర్ నన్ ఆర్డర్ చేసింటిమి. అండ్ నిజం చెప్తున్నా ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండండి. చూడండి టైం 11 అవుతుండే ఎగ్జాక్ట్గా. అండ్ మీరు ఇక్కడ నోటీస్ చేసిండ్రా, ఈవెన్ డిన్నర్ కూడా వాళ్ళు బనానా లీఫ్లోనే పెట్టిండ్రు, అది నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడైతే మేము వాక్ చేసుకుంటే ఇంకా రూమ్ కాడికి వెళ్ళిపోయాము. అండ్ ఇది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అరౌండ్ 5:30 అలా. మాకు మార్నింగ్ 7:30కి ఎగ్జాక్ట్గా ఫ్లైట్ ఉండే బ్యాక్ టు గోవా. Morning 5:30 p.m. We are going to airport. We have a flight to board at 7:30. Hope we reach in time. See you. Sayonara. Signing off. Bye bye. సో ఇక్కడ ఒక టీ తాగుదామని వెయిట్ చేస్తుంటే ఇక్కడ మాకు ఏదో స్పెషల్గా డిఫరెంట్గా కనిపించింది. సో మార్నింగ్ అది ట్రై చేసేసి ఇంకా బయలుదేరేసి మేమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఫస్ట్ చెక్ఇన్ చేసినాము. అండ్ చెక్ఇన్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్గా షాపింగ్ చేసినాము. అండ్ బికాజ్ మాకు నిన్న మేము అనుకున్న స్వీట్స్ అయితే మాకు దొరకలేదు. అండ్ అంతా టైం కూడా లేకుండే, బికాజ్ ఆల్రెడీ 9 అవుతుండే అండ్ షాప్ కూడా క్లోజ్ ఉండే. సో అందుకోసం అని చెప్పేసి మేమైతే ఎయిర్పోర్ట్లో మళ్ళీ షాపింగ్ చేసినాము. సో అలా మేము ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ స్వీట్స్ అండ్ మంచిగా పేడాస్ అవన్నీ తీసుకున్నాం. కానీ సీరియస్గా అసలు ఈ పేడాస్ కానీ ఆ లడ్డూస్ కానీ ఎంత టేస్టీగా ఉన్నాయి అంటే సీరియస్గా అసలు చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంది, ఎక్కువ ఏం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము స్టాచ్యూస్ ఇంకా శివ స్టాచ్యూ చూస్తుంటాం, ఎందుకంటే మా దగ్గర అసలు టైం లేకుండా ఆదియోగిలో షాపింగ్ చేయడానికి. సో మేము అవన్నీ షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంకా ఇక్కడైతే బోర్డ్ అవుతున్నాం. ఫ్లైట్ డిపార్టింగ్ టైం అయితే అయింది. సో అందుకోసం ఇక్కడ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ బోర్డ్ చేసేసి మేము కొన్ని సెల్ఫీస్ అలా తీసుకుని ఇంకా ఫ్లైట్ కి అయితే వెళ్ళిపోయాము.
సో ఒకవేళ మీరు కూడా కోయంబత్తూర్ ట్రిప్ ప్లాన్ చేస్తే టోటల్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 5,000 లో మొత్తం అయిపోతుంది. జస్ట్ బికాస్ మేము ఫ్లైట్ బుక్ చేసినాం కాబట్టి మాకు కొంచెం కాస్ట్లీ పడ్డది. ఫ్లైట్ టికెట్ వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 4,000 అయిండే. సో అందుకోసం మా బడ్జెట్ వచ్చేసి పర్ పర్సన్ 10,000 అయింది. కానీ ఒకవేళ మీరు ముందుగా అన్ని ప్రిపేర్ చేసుకుని బయలుదేరితే మాత్రం ఆల్మోస్ట్ 4,000 లో మీకు మొత్తం ప్లాన్ అనేది వచ్చేసారి అండ్ మీరు మొత్తం ఈజీగా తిరగచ్చు. మీరు కూడా ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఫైనల్ గా అయితే మేము గోవా ఎయిర్పోర్ట్ లో రీచ్ అయిపోయాము. మేము ఏడైతే వర్క్ చేస్తామో అదే ఎయిర్పోర్ట్ లో మేము రీచ్ అయిపోయాము. ఇది మేము వర్క్ చేసే కాడ. అండ్ ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ రియాక్షన్ చూడండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు కూర్చుండండి. సో finally we are in Goa, our hometown, and from tomorrow We are on duty. we'll be doing our routine Yes. don't forget to like, share and subscribe to my channel. Thank you for watching, guys.